ఈ గుళ్ళో ఒక స్వామీజీ ఉన్నాడమ్మా. మీ సమస్యలకు ఆయన పరిష్కారం చూపుతారు. వెళ్ళి అడగండి. ఆ స్వామీజీ ఎక్కడున్నారు పంతులు గారు? అదిగో అక్కడున్నాడమ్మా. నమస్కారం స్వామీజీ. మా సమస్య గురించి మీకు చెప్పుకోవాలని వచ్చాము. మీరే పరిష్కారం చూపించాలి. బన్నీ, నీ కొడుకు గురించి భయపడుతున్నావు అంతే కదా తల్లి? అంతే స్వామి. నా కొడుకు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. నీ భయం నిజం కాబోతుందమ్మా. నీ నుంచి నీ కొడుకును ఒకరు దూరం చేయబోతున్నారు. మీరేమంటున్నారు స్వామి? తల్లి కొడుకును వేరు చేసేదెవరు? నా నుంచి నా కొడుకును ఎవరు దూరం చేస్తారు స్వామీజీ? ఆ వ్యక్తి చాలా ప్రమాదకరమైన మనిషమ్మా. తను కోరుకున్న దానికోసం దేనికైనా తెగిస్తుంది. ఆ మనిషి వల్ల మీ ఇంట్లో ఎన్నో సమస్యలొస్తాయి. చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. మా మీద అంత కోపం ఎవరికుంది స్వామీజీ? మా మీద అంత పగ పెంచుకున్నది ఎవరు? మాకు తెలిసి మేమెవ్వరికీ ఏ అపకారం చేయలేదు స్వామి. మా మీద అంత కక్ష ఎందుకు? మనిషి స్వార్థమే మనిషికి శత్రువు తల్లి. మనం ఏ తప్పు చెయ్యకపోయినా మరో మనిషి స్వార్థం మనల్ని బలి తీసుకుంటుంది. ఆ వ్యక్తికి నా కొడుకే ఎందుకు స్వామి? ఎవరు మీరు? నన్ను ఎందుకు పిలిపించారు? నీతో పనుంది. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. మీరెవరో నాకు తెలీదు. నేను మీకెందుకు హెల్ప్ చేయాలి? నువ్వెవరో నాకు బాగా తెలుసు. నువ్వు మాత్రమే చేయగలిగిన పని నీకిస్తాను. మీరు నాకు పనివ్వడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? నాకు ఏ పని వద్దు. కానీ నాకు నీ అవసరం ఉంది హారిక. నా వల్ల నీకు లాభం కూడా ఉంది. నేను చెప్పింది చేస్తే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఏం చేయాలి నేను? నా కొడుకు నాకు దూరం కాకుండా కాపాడలేరా స్వామి? ఇది విధి ఆడుతున్న నాటకం అమ్మా. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. రాబోయే 6 నెలలు మీకు కష్టకాలం. మీరే అలా అంటే ఎలా స్వామి? భగవంతుడి మీద భారం వేయటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు తల్లి.
వెళ్ళిరండి. చెప్పిందంతా నీకు అర్థమైందిగా. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నిన్ను సెటిల్ చేస్తాను. ఓకే? ఓకే, డన్. మన ఎంప్లాయీస్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఇంకా 20 డేస్ టైం ఉందనే. ఈలోపు జిఎస్టీ కట్టేసి మొత్తం క్లియర్ చేయండి. ఆల్రెడీ మన అకౌంటెంట్ ఆ పనిలోనే ఉన్నాడు అభి. 1 or 2 డేస్లో అంతా అయిపోతుంది. రేపటి నుంచి నేను కూడా ఆఫీస్కి వస్తానన్నయ్య. పెండింగ్ వర్క్ ఏమైనా ఉంటే నాకు అప్పచెప్పండి. వచ్చారా? దర్శనం బాగా జరిగిందా పావని? ఇప్పుడు టెన్షన్ తగ్గిందా వదినా? ఏమైంది వసు గారు, ఇంకా అలా ఉన్నారేంటి? ఏం జరిగింది వసు? ఎందుకలా ఉన్నా? గుళ్ళో మేము స్వామీజీని కలిసాం అత్తయ్య. ఇంట్లో జరిగిన అపశకునం గురించి వసు ఆయన అడిగింది. ఆయన ఏమన్నారంటే, నీ నుంచి నీ కొడుకును ఒకరు దూరం చేయబోతున్నారు. స్వామీజీ అలా చెప్పినప్పటి నుంచి నా భయం ఇంకా ఎక్కువ అవుతుందండి. ఎవరి వల్ల ప్రమాదం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తి హారిక అయ్యి ఉంటుంది. మనకు ప్రమాదం అంటూ వస్తే ఆదిత్య వల్లనో లేక చలపతి వల్లనో వస్తుంది. హారిక కూడా డేంజర్ అన్నయ్య. అది మన మీద పగబట్టేసింది. హారిక మన జోలికి రాదఖిల్. వసు నేను గట్టిగానే చెప్పొచ్చాం. నేను చెప్తే అది వినే రకమా? మొండి ఘట్టం. ఆ ఆదిత్యని కూడా అభి వార్న్ చేశాడు. చలపతి జైల్లో ఉన్నాడు. నా రాజాని అన్యాయంగా ఇరికించారు కదరా. స్వామీజీ అంతటి వారే చెప్పారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అందరూ ధైర్యంగా ఉండండి, ఏం కాదు. కానీ శాంతి పూజ జరిపిస్తే మంచిదేమోనండి. నేను అదే అనుకుంటున్నాను వసు. దోషాలు ఏమైనా ఉంటే పోతాయి. నా రాజాను జైలుకు పంపించి హారికకు విడాకులిచ్చి ఇంట్లో నుంచి గెంటేశారు. అంతకంటే పెద్ద పాపాలు ఏముంటాయి? తప్పకుండా శాంతి పూజ జరిపిద్దాం. స్వామీజీ హెచ్చరించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే అరిష్టమవుతుంది. బన్నీకేమవుతుందోనని నాకు భయంగా ఉంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అలాగే వసు గారు, మీరు భయపడకండి. బన్నీకేం కాదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో వసు. నేను వెళ్ళి వంట చేస్తాను. ఇక్కడ అందరి మెడలు నగులతో మెరిసిపోతున్నాయి. నేను నా కూతురే బోసి మెడతో ఉన్నాం. పదండి. అన్నయ్య, నాకు కొంచెం డబ్బు కావాలి. ఇప్పుడు నీకు డబ్బు ఎందుకే? నా కూతురికి నగలు కావాలమ్మా. హఠాత్తుగా నగలేంటే? పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల మెళ్ళో కాసింతైన బంగారం లేకపోతే ఏం బాగుంటుంది? శివాని ఇంకా చదువుకుంటుంది కదా దమయంతి.
పెళ్లి టైంకి చేయిద్దాంలే. రోజు రోజుకి బంగారం ధర కొండంత పెరిగిపోతుంది అన్నయ్య. ముందే నగలు కొని పెట్టుకుంటే మంచిది కదా. నీ కూతురికి మాత్రమేనా, నీకు కావాలా? ఇదిగో నా మెడ కూడా బోసిగా ఉంది కదా, ఈ ఇంటి ఆడపడుచుని. నాకు నగలు కొంటే తప్పే ఉంది. ఆ? అందరికీ కొంటాం లేవే, ఆ సమయం రాని. ఇప్పుడెందుకు? ఇప్పుడు నగలు కొనే సమయం కాదా అమ్మా? ఇంట్లో చిన్న అపశకునం జరిగింది దమయంతి. శాంతి పూజ చెయ్యాలి. ఇప్పుడు దాని గురించి ఆలోచించాలి. బన్నీగాడి ఫోటో కింద పడిందని, వసు వదిన కన్ను అదిరిందని శాంతి పూజ కోసం డబ్బులు ఖర్చు పెడతారు తప్ప నా కూతురు నగల కోసం అడిగితే డబ్బులు ఇవ్వరా? అంతేలే, నేను నా కూతురు మీకంత ముఖ్యం కాదు కదా. అనవసరంగా గొడవ చేయకుదామేంటి. నువ్వు అడిగి నువ్వు కొనిస్తాం. కాస్త ఓపిగ్గా ఉండు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనిస్తారన్నయ్య? అప్పటి వరకు నా కూతురు బోసి మెడతో ఉండాలా? నీకేమైనా కావాలంటే నేనిస్తానులేవే. నీ నగలో ఇంకొకరి నగలో శివాని ఎందుకు వేసుకోవాలమ్మా? దానికంటూ నగలు ఉండాలి కదా. అభి కొనిస్తానంటున్నాడు కదా దమయంతి, ఎందుకు అలా ఆర్గ్యూ చేస్తావు? ముగ్గురు మగపిల్లల మధ్య ఒక్క ఆడపిల్లని నోరు తెరిచి అడుగుతున్నానన్నయ్య. కేరా తమ్ముడు, నేను ఇలా అడగడం తప్ప? నీ మేనకోడలు నగలు లేకుండా ఎలా ఉంటుంది చెప్పు? వసు వదినకి నగలున్నాయి, పావని వదినకి నగలున్నాయి, నా కూతురుకే లేవు. పెద్ద కోడళ్ళు ఇద్దరు నగలు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటే నా కూతురు బోస్మెడ్తో తిరగాల? అవసరం అయినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ కొంటాం దమయంతి. ఊరికి గొడవ చేయకు. మాట్లాడితే గొడవ అంటారేంటన్నయ్య? నేను కూడా అమ్మ కడుపునే కదా పుట్టాను. నేను పుట్టిన వెంటనే విసిరి పారేశారు. ఇన్నాళ్ళు నాకు ఏ అచ్చట లేదు, ముచ్చట లేదు. కనీసం నా కూతురైనా సంతోషంగా ఉండొద్దా? ఇంట్లో ఇప్పుడు జరుగుతుందేంటి? నువ్వు అడుగుతుందేంటి దమయంతి? అదే అడుగుతున్నానన్నయ్య. మీ విషయంలో చిన్న లోటు జరిగినా వెంటనే అందరూ ఒకటైపోతారు, వసువదిని ఓదారుస్తారు. నా కూతురు గురించి అడిగితే మాత్రం సమయం అవసరం అంటున్నారు. నువ్వు మేము వేరు కాదే, అందరం ఒకటే. అది మాటల్లో కాదమ్మా, చేతల్లో చూపించాలి. ఎవరికి ఏం కావాలో మేం చూసుకుంటాం దమయంతి, ఊరికే తొందరపడకు. ఇదిగో, నువ్వు నీ కొడుకు విషయంలో కంగారు పడొచ్చు, నేను మాత్రం నా కూతురు విషయంలో కంగారు పడకూడదా? దేంతో ముడిపెడుతున్నావు దమయంతి? బన్నీ విషయం వేరు, శివాని విషయం వేరు. ఆ, ఇంట్లో అందరూ సమానమైనప్పుడు అన్ని విషయాలు ఒకటే కదా వదినా. బన్నీగడి కోసం శాంతి పూజ చేయించాలనుకున్నప్పుడు నా కూతురు కోసం నగలు చేయించలేరా? శాంతి పూజకి ఎంత ఖర్చు అవుతుంది దమయంతి? నగలు కొనాలంటే చాలా డబ్బులు కావాలి. ఆ డబ్బు సర్దుబాటు అవ్వాలి కదా. ఇంత పెద్దింట్లో ఉంటున్నాం, డబ్బుకు లోటేంటి? కొన్ని నీకు చెప్పినా అర్థం కావు దమయంతి. ఏ పనైనా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టే చేయాలి. నీ బాధ్యత మా ముగ్గురు అన్నదమ్ములదని చెప్పాం కదా. ప్రతిసారి ఇలా గొడవ చేసి నీ మీదున్న ప్రేమని, గౌరవాన్ని తగ్గించుకోకు. అది కాదన్నయ్య. ఆపవే, ఆ సమయం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. అనవసరంగా అభికి కోపం తెప్పించుకో. నువ్వు రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వచ్చావేంటి వసు? పడుకోబుద్ధి కావట్లేదు అత్తయ్య. నా మనసంతా బన్నీ చుట్టే తిరుగుతోంది. ఆ స్వామీజీ చెప్పింది విన్నాక ఇంకా భయంగా ఉంది. పిల్లలు స్కూల్ నుంచి బయలుదేరారో లేదో ఒకసారి కనుక్కో అభి.
Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. ఏయ్ కాకుల్లా అరుస్తున్నారేంటి? ఆపండి. ఆటో అన్నా, నువ్వు సినిమా సాంగ్స్ పెట్టు. సినిమా సాంగ్స్ కన్నా మా చెల్లెలు పాడే రైమ్స్ చాలా బాగుంటాయి. ఆ రైమ్ వింటుంటే ఇంకా స్కూల్లో ఉన్నట్టే ఉంది. స్కూల్ అంటే నీకు భయం అని చెప్పరా కిట్టు? వీడికి చదవన్నా భయమే. నాకు భయమేంటి? మిమ్మల్ని. అమ్మో బాంబు 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 బాంబు. ఏమైందన్నా? టైర్ పేలినట్టుంది బాబు. టైర్ పేలిందంట. వీడు బాంబు అనుకుని భయపడ్డాడు. వీడికి అన్నీ భయాలే, పైకి మాత్రం హీరోలాగా పోస్ కొడతాడు. మీరు ఆగండి. ఇప్పుడు ఎలా అన్నా? కంగారేం లేదు బాబు, స్పేర్ టైర్ ఉంది, 5 నిమిషాల్లో మార్చేస్తాను. సరే అన్నా. ఎక్కడికి బావా? ఐస్ క్రీమ్ తీసుకోవడానికి. అన్నయ్య మాకు కూడా ఐస్ క్రీమ్ కావాలి. వద్దను, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది. ఏం కాదన్నయ్య, కొనివన్నయ్యా. ఐస్ క్రీమ్ కొనిచ్చే మొహమేనా వాడిది? వేస్ట్ వాడు. మా అన్నయ్య తిట్టామంటే ఊరుకో. మీకు చేతనైతే వాడితో ఐస్ క్రీమ్ కొనిపించుకోండి. మా అన్నయ్య ఐస్ క్రీమ్ కొనివ్వకపోయినా మాకు ఇష్టమే. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అన్నయ్య బన్నీ, లే బన్నీ. అన్నయ్య 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 బన్నీ, అన్నయ్య అన్నయ్య బాబు బన్నీ లే బన్నీ. బన్నీ బాబు అన్నయ్య బన్నీ బాబు. అయ్యో బన్నీ బాబుకి దెబ్బలు తగిలాయే, స్ప్రోలో కూడా లేడు. ఇప్పుడు ఎలా? బన్నీ లే బాబు. బాబు లే బన్నీ. బన్నీ బాబు, లే బాబు. బన్నీ బాబు. ఏం జరిగింది? ఎవరో బాబుని గుద్దేసి వెళ్ళిపోయాడమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే నా ఆటో పంచర్ అయిందమ్మా. అవునా? బాబు నేనే హాస్పిటల్కి తీసుకెళ్తాను, నా కార్లోకి తీసుకురండి. చాలా థ్యాంక్స్ మేడం. పదండి, నేను కూడా మీతో పాటు హాస్పిటల్కి వస్తాను. పిల్లల్ని వదిలేసి వస్తావా? వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్తే భయపడతారు. పక్కనే సుజాత హాస్పిటల్ ఉంది, బాబు నేను అక్కడ అడ్మిట్ చేస్తాను. ఈలోపు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి ఆ విషయం వాళ్ళకి చెప్పు. అలాగే మేడం. పిల్లలు, యూ డోంట్ వరీ, మీ అన్నయ్యకి ఏం కాదు. ఏమైంది? బాబుకి యాక్సిడెంట్ అయింది, కాస్త త్వరగా చూడండి. బాయ్స్ తీసుకురండి. త్వరగా.